శతాబ్దాలుగా కోట్లాది హిందువుల మనసుల్లో నిలిచిపోయిన ఒక కళ. ఆ కళకు రూపమిచ్చిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఇప్పుడు మరో విశిష్ట ఘట్టాన్ని ఆవిష్కరించింది. అదే రామ మందిరంపై ధర్మధ్వజారోహణం. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ కాషాయ ధర్మధ్వజాన్ని గర్భగుడిపై ఆవిష్కరించారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణం చేశారు. ఆగస్టు 5 అయోధ్య రామ మందిరానికి భూమి పూజ. 2024 జనవరి 22న బాలరాముడి ప్రతిష్ఠ. ఈ రెండు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజులు. ఇప్పుడు 2025 నవంబర్ 25న ధ్వజారోహణం జరిగిన రోజు కూడా చరిత్రలో నిలిచిపోనుంది. రామ్లల్లా ఆలయంపై ఏర్పాటు చేసిన ఈ కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో ఉంది. ఇది 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో అద్భుతంగా రూపొందించబడింది. ఇక ఈ ధర్మధ్వజంపై 3 ప్రధాన చిహ్నాలున్నాయి. ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకంగా ఓ అక్షరం, రాముడి వంశాన్ని సూచిస్తూ సూర్యుడు, అలానే కశ్యప మహర్షి మందార పారిజాతాలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు. ఈ 3 చిహ్నాలు రామాయణ కాలపు వైభవాన్ని ప్రతిబింబించేలా ధర్మధ్వజంపై ఏర్పాటు చేశారు. ఈ జెండా గురించి వాల్మీకి రామాయణం అయోధ్య కాండంలోనూ ప్రస్తావన ఉంది. ఆ సమాచారం మేరకే ఈ ధర్మధ్వజాన్ని తయారు చేశారు. అహ్మదాబాద్లోని పారాచూట్ తయారీ సంస్థ 25 రోజుల పాటు సుదీర్ఘ శ్రమతో, సంవత్సరాల పాటు నిలిచే పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టుదారాలతో ప్రత్యేకంగా రూపొందించింది. 7,000 మంది అతిథుల రాకతో అయోధ్య నగరం పండగ వాతావరణాన్ని తలపించింది. 100 టన్నులకు పైగా పూలతో దేవాలయం, వీధులు, ప్రాంగణాలను అలంకరించారు. ధ్వజారోహణానికి ముందు మోదీ శేషావతార్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి కొత్తగా నిర్మించిన సప్త మందిరం సందర్శించారు. ఇందులో మహర్షులైన వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, మాత శబరి విగ్రహ ఆలయాలున్నాయి. దీంతో పాటు మాతా అన్నపూర్ణాదేవికి కూడా పూజలు చేశారు. అనంతరం మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి ప్రత్యేక పూజలతో కార్యక్రమం ముగించారు. ఆ తర్వాత ధర్మధ్వజాన్ని ఎగురవేసి రామమందిర నిర్మాణం పూర్తయిందనే సంకేతాన్నిచ్చారు.